క్లాస్‌లో ఎప్పుడైనా ఫ్యాకల్టీ క్లాస్ చెప్తూ వెనక్కి తిరిగి ఒక క్వెషన్ అడిగితే అందరూ అరిస్తేనే మనము అరుస్తాం. అందరూ సైలెంట్‌గా ఉంటే మనము సైలెంట్‌గా ఉంటాం. మనకు ఆన్సర్ తెలిసినా సరే ఒక్కళ్ళమే లేచి చెప్పాలంటే ఎందుకో తెలియని భయం. పోనీ క్లాస్‌లో లేచి ఏదన్నా డౌట్ అడగాలంటే ఎందుకో తెలీదు భయం. ఎప్పుడైనా స్టేజ్ మీదకి పిలిచి మాట్లాడరా అంటే ఒకలాంటి భయం. ఇదంతా ఎక్కడి నుంచి వస్తదంటే మన గురించి పక్కనోళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అన్న ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏదైతే ఉందో అక్కడి నుంచి వస్తది. ఇదంతా పక్కన పెడదాం. ఇప్పుడు నేను ఒక స్టోరీ చెప్తా. ఒక ఊర్లో వైఫ్ అండ్ హస్బెండ్ డాంకీ మీద ఎక్కి వేరే ఊరు వెళ్తూ ఉంటారనమాట. కొంచెం దూరం వెళ్ళగానే ఈ సొసైటీలో ఉండే మన చుట్టుపక్కల ఉండే పక్కన వాళ్ళు ఉంటారు కదా! అరే ఈళ్ళు ఇంతింత ఉన్నారు చిన్న మూగజీవం మీద ఎక్కెళ్తున్నారు అని కొంచెం అనగానే సరే ఇద్దరు దిగేసి నడిచెళ్తూ ఉంటారనమాట. ఇంకొంచెం దూరం వెళ్ళగానే తెంగరోళ్ళ ఏంటి డాంకీ ఉంది కదా! ఇద్దరు నడిచెళ్తారేంటి అంటారనమాట. సరే అని చెప్పి వైఫ్‌ని ఎక్కిచ్చి ఇతను నడిచెళ్తూ ఉంటాడు. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళగానే అరే అమ్మాయిని ఎక్కిచ్చి నడిచెళ్తున్నాడు రా అంటారు ఎటకారంగా. సరే అని చెప్పి సరే వైఫ్‌ని దించేసి తనెక్కి ఎళ్తూ ఉంటే మళ్ళీ అగైన్ మళ్ళీ ఏమంటారంటే అరే ఈడు పాపం ఆడపిల్లని నడిపిస్తున్నారా ఈడెక్కాడు అంటారనమాట. సో నేనేమంటానంటే ఈ మన చుట్టూ ఉండే పక్కనోళ్ళు వాళ్ళ డ్యూటీ కరెక్ట్‌గానే చేస్తున్నారు బ్రో. మన మీద రాళ్ళేయడం. వాళ్ళ డ్యూటీయే అది. బట్ నేనేమంటానంటే ఎప్పుడైనా సరే పక్కనోళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి ఆగిపోయావంటే గుర్తుపెట్టుకో నీకు లైఫ్‌లో పెద్ద పెద్ద కలలు కనే అర్హత లేదని అర్థం. సో ఎప్పుడు పక్కనోళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి ఆగిపోకు. లెట్ దెమ్.